బ్రహ్మశ్రీ స్టాగంటి కోటేశ్వరరావు గారిని సగౌరవంగా వేదిక మీదకు తీసుకురావలసినదిగా శ్రీ కృష్ణారావు గారిని కోరుచున్నాము. బ్రహ్మశ్రీ గురువు గారిని, రాజగోపాల్ రెడ్డి గారిని, రవిశనారెడ్డి గారిని వచ్చి పవిత్రమాలతోనూ సుగంధమాలతోనూ సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మన గురువుగారు వివాహ విశిష్టత ప్రవచనంతో పాటు రేపు జరగబోయే శివపార్వతుల కళ్యాణ విశిష్టత గురించి తెలుపుతారు. అమ్మా, ఇప్పుడు చెప్పావు. నేను అలవాటు ప్రకారం చెప్పవలసిన విషయం వివాహ వైశిష్ట్యం గురించి చెప్పి దిగిపోతాను. ఒకవేళ నేను పొరపాటున అది ఒక్కటే చెప్పి దిగిపోతుంటే ఇంకోసారి గుర్తు చెయ్యి. దయచేసి సెల్ ఫోన్స్ కొంచెం సైలెంట్ మోడ్లో పెట్టండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నేను నిన్న మీతో మనవి చేసి ఉన్నాను. వివాహము అనేటటువంటిది కేవలం ఒక స్త్రీ పురుషుల మధ్య ఉండేటటువంటి లౌకికమైన సంబంధము మాత్రమే కాదు, లేదా అది కేవలము వారిద్దరికి మాత్రమే సంబంధించినది కాదు. ఒక పురుషుడు స్త్రీని స్వీకరించినప్పుడు ఆయనతో పాటుగా ఆయన వంశంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తరించడానికి ఎలా మార్గం సుగమమవుతుందో, పురుషార్థములైనటువంటి ధర్మార్థ కామమోక్షములను తీర్చుకోవడానికి వివాహం అనేటటువంటి సంస్కారము ఎలా రాచబాట పరుస్తుందో,
నిన్న మనవి చేసి ఉన్నాను. అలాగే వధువుకి సంబంధించినంత వరకు ఆమెను కన్యాదానం చేసినటువంటి కారణం చేత ఆమె కేవలము భర్తని పొందడం మాత్రమే కాదు, ఆమెని కన్యాదానం చేసినటువంటి తండ్రి ఎవరుంటారో ఆయన విశేషమైనటువంటి పుణ్యాన్ని పొందుతున్నాడు. ఎంత పుణ్యాన్ని పొందుతున్నాడు, ఎంతకాలము బ్రహ్మలోకమునందు వసించి ఉంటాడు అన్నదానికి వివాహ మంత్రములే ప్రమాణములు అని నిన్నటి రోజున నేను మీతో కొన్ని విషయాల్ని ఉటంకించడం జరిగింది. గంగా తీరంలో ఉండేటటువంటి ఇసుక రేణువుల్ని సప్తర్షి మండలం వరకు పేర్చుకుంటూ విడితే ఎన్ని ఇసుక రేణువులు పడతాయో దాన్ని 1000 పెట్టి గుణిస్తే ఎన్ని సంవత్సరములు వస్తాయో అన్ని సంవత్సరములు, మళ్ళీ ఆ ఇసుక రేణువులను ఏరుతూ వెనక్కి రావడానికి ఎంతకాలం పడుతుందో అంతకాలము బ్రహ్మలోక నివాసమునిస్తారు. అలా అనేకమైనటువంటి విశేషాలను మీకు నేను మనవి చేయడం జరిగింది. సూర్యమండలం వరకు నువ్వుల గింజలు పేరుస్తూ వెళ్ళడం, సన్నని గోధుమ గింజల్ని గ్రహమండలం వరకు పేర్చడం, ఎద్దు తోక మీద ఉండేటటువంటి వెంట్రుకల్ని తిన్నగా నక్షత్ర మండలం వరకు పేర్చడం, వీటన్నింటినీ 1000 పెట్టి గుణిస్తే వచ్చేటటువంటి సంవత్సరములు ఎన్ని ఉంటాయో అన్ని సంవత్సరములు బ్రహ్మలోక ప్రాప్తినిస్తున్నారు అని చెప్పి వేదం ఉటంకిస్తోంది. వేదమే ప్రమాణము. అందుకే మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం పితॄణాం నరకాదుత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం సాలంకృత కన్యాదానమహం కరిష్యే అన్నది వధువు యొక్క తండ్రి వైపు సంకల్పం. నాతో కలిపి మయా సహా నేను దశపూర్వేషాం నాకు వెనక ఉన్న 10 తరాలు, దశాపరేషాం నా తర్వాత వచ్చేటటువంటి 10 తరాలు, 21 తరాల వాళ్ళు శాశ్వతముగా బ్రహ్మలోకమునందు ఉండడం కోసమని నేను ఈ కన్యను దానము చేయుచున్నాను అని సంకల్పం చేస్తున్నాడు. అంటే వివాహ సంస్కారమునందు ఒక కన్యాదానం చేత ఎంతమంది తరిస్తున్నారు అంటే 21 తరాల వాళ్ళు తరిస్తున్నారు. వివాహం అనేటటువంటిది కేవలము స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి కామ సంబంధమైనటువంటి భోగముతో కూడుకున్న వ్యవస్థ మాత్రమే కాదు. దాని చేత పూర్వీకులు అంతమంది తరిస్తారు, రాబోయేటటువంటి తరాలు అన్ని తరిస్తాయి. అంతేకాదు అందులో ఒక గొప్ప విశేషం ఉంది. త్వద్దాన మోక్షమాప్నుయాం అంటున్నాడు వధువు యొక్క తండ్రి. నేను నిన్ను కన్యాదానం చేసి మోక్షమును పొందుతున్నాను అంటున్నాడు. ఎలా మోక్షాన్ని పొందుతాడు అంటే అపారమైనటువంటి పుణ్యమును సంతరించుకున్న కారణం చేత అది చిత్తశుద్ధికి కారణమవుతుంది. చిత్తశుద్ధి కలిగిన తరువాత పాత్రత ఏర్పడింది కాబట్టి పరమేశ్వరుడు జ్ఞానమును కటాక్షిస్తాడు. ఆ జ్ఞానమే మోక్షమునకు కారణమవుతుంది. అంటే కన్యాదానం చేసినటువంటి కారణం చేత నేను మోక్షాన్ని పొందుతున్నాను అని వధువు యొక్క తండ్రి సభాముఖంగా ప్రకటిస్తున్నాడు. అంటే వివాహ వ్యవస్థ యందు కేవలము స్త్రీ పురుషులు ఇద్దరు కలుసుకోవడమే కాదు, వాళ్ళిద్దరూ కలవడంతో పాటుగా వాళ్ళ పూర్వీకులు ఆ తర్వాత వచ్చేటటువంటి తరాలు కూడా తరిస్తున్నాయి. అంత గొప్ప వివాహబంధంగా భారతీయ సంస్కృతిలో సనాతన ధర్మంలో ఈ వైవాహిక వ్యవస్థ కీర్తింపబడింది. ఇటువంటి వివాహ వైశిష్ట్యంలో ఒక అద్భుతం కనపడుతుంది. కేవలముగా ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి తీసుకొచ్చి కలిపి వివాహము అని అనరు. వాళ్ళిద్దరూ కలిసి అలా ఉండగలరా? అందుకే వివాహమునకు వేరొక పేరు ఉన్నది, పరిణయము అంటారు. ఉపనయనము అన్న మాట ఎలా వచ్చిందో పరిణయనము అని ఒక మాట. పరిణయనమే పరిణయము అని రూపాంతరం. ఉపనయనము అంటే గురువుగారి దగ్గరికి పంపించడం. గురు శిష్యులు అభేదం, గురువు శిష్యుడు ఇద్దరు కారు, ఒక్కటే అయిపోతారు. అలాగే పరిణయనము అన్న మాటలో, పరిణయము అన్న మాటలో పైకి ఇద్దరు కనపడుతూ ఉంటారు. ఒకసారి వివాహబంధం పడిన తరువాత భార్య భర్త అని ఇద్దరు కనపడినప్పటికీ తత్వతః వాళ్ళు ఇద్దరు కారు, ఒక్కరే. అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనీయం శశిధర్మాత్మా ముహూర్తమపి జీవతి అంటారు సుందరకాండలో స్వామి హనుమ సీతమ్మని చూసి. పైకి చూడడానికి సీతారాములు వేరువేరుగా కనపడినా నిజానికి సీతారాములు వేరు కాదు, ఇద్దరూ ఒక్కటే.
అందుకే లౌకికంగా కూడా దంపతుల మధ్యలోంచి ఎవ్వరూ నడవరు. ఎందుకు నడవరు అంటే రెండు శరీరములుగా కనపడుతున్నప్పటికీ కూడా తత్వతః వాళ్ళిద్దరూ కలిపి ఒక్కటే. అంత గొప్పగా ఉంటుంది వివాహ వ్యవస్థ. ఇద్దరుగా బయలుదేరి ఒక్కరుగా పరిణమిస్తారు. వాళ్ళిద్దరూ కలిపి ఒక్కటే. మనసులు అంత తాదాత్మ్యత చెందుతాయి. శరీరములు వేరువేరుగా ఉండవచ్చు, తానొక చోట భార్య ఒకచోట వేరు కారణముల చేత ఉండవచ్చు, కానీ వాళ్ళ మనస్సులు మాత్రం ఎప్పుడూ ఒక్కటై ఉంటాయి. సాధ్వీ నైజ విభుం అని శంకర భగవత్పాదులు అనడానికి కారణం అదే. ఏం చేస్తున్నా భర్తగారి యొక్క కీర్తిని అపేక్షిస్తూ ఉంటుంది భార్య. అటువంటి వైవాహిక వ్యవస్థలో స్త్రీ పురుషులు ఇద్దరూ భార్యాభర్తలనేటటువంటి పేరుతో కలిసి జీవనాన్ని ప్రారంభం చెయ్యడానికి 5 విశేషములను ప్రధానముగా పెద్దలు పరిగణనలోకి తీసుకుంటారు అని నేను మనవి చేశాను. అందులో శీలము మొట్టమొదట పరిశీలిస్తారు. శీలము అన్న మాటకు అర్థం ఏమిటంటే స్వభావము అని. స్వభావము పుట్టుకతో వస్తుంది. గత జన్మలలో చేసినటువంటి సాధన యొక్క ఫలితంగా వాసనాబలం తరువుకునొచ్చి స్వభావంగా పరిణమిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. ఎంత కష్టంలో ఉండనివ్వండి, ఎంత సంతోషంలో ఉండనివ్వండి, ఒక్కొక్కరు ఏం చేస్తారంటే అది భగవంతుడికి అర్పణ చేసి పరమేశ్వరుడితో పంచుకుని శాంతి పొందుతారు. ఇప్పటి వరకు మనం అద్భుతమైనటువంటి సంగీత కచేరీ విన్నాం కదూ. భానుమతి రామకృష్ణ గారు ఎంత గొప్ప విద్వాంసురాలో అందరికీ తెలుసు. ఆమె ప్రఖ్యాత చలనచిత్ర నటి. ఆ భానుమతి రామకృష్ణ గారి తండ్రి ఒకప్పుడు న్యాయస్థానంలో ఒక వ్యాజ్యంలో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆయన ఐశ్వర్యం అంతా పోయింది. ఎంత దరిద్రాన్ని అనుభవించవలసి వచ్చిందంటే భానుమతి గారి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఆకలి వేసినటువంటి పిల్లలకి ఉన్న అన్నం పెట్టేసి తమకి తినడానికి లేక అన్నం తిన్నటువంటి పిల్లలందరూ నిద్రపోతుంటే ఆ తల్లిదండ్రులు ఇద్దరూ పెరట్లో ఉన్నటువంటి బత్సలాకులు కోసి తెచ్చుకుని ఉడికించి అందులో కాస్త ఉప్పేసి కారం చల్లుకుని ఆ బత్సలాకుల ముద్ద తినేవారు. తిని ఆయన తంబురా పట్టుకునేవారు. త్యాగరాజస్వామి వారి పంచకీర్తనలు వాళ్ళ బాధ, వాళ్ళ ఆక్రోశం రామచంద్రమూర్తికి చెప్పుకుంటూ పాడుకుంటూ ఉండేవారు. కన్నుల నీరు కారుస్తూ ఇద్దరూ ఒకరితో ఒకరు దరిద్రం గురించి మాట్లాడుకోవడం కాదు, పట్టెడన్నం మీకు పెట్టలేకపోయాను అది ఆమె ఆర్తి. కట్టుకున్నవాణ్ణి నీకింత అన్నం పెట్టలేకపోయాను, బత్సలాకు ముద్ద తిన్నావు అది ఆయన బాధ. వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుని ఏడవలేదు. ఏ జన్మలో చేసిన పాపమో ఈశ్వర. త్యాగరాజ కీర్తనలు అలిసిపోయే వరకు పాడి పాడి తంబురా పక్కన పెట్టి నేల మీద పడి నిద్రపోయేవారు. అలా ఆర్తితో ఇద్దరూ పాడుకుని పరమేశ్వరుడికి నివేదించిన కారణం చేత తరువాతి కాలంలో భానుమతి రామకృష్ణ గారు ఎంత లబ్ధప్రతిష్ఠురాలైందో, ఆమె ఎంత ప్రఖ్యాత చలనచిత్ర నటి అయిందో, ఎంత కీర్తి ప్రతిష్టలను సముపార్జించుకుందో మీ అందరికీ తెలుసు. నేను ఇందుకు ఈ మాట మనవి చేస్తున్నానంటే భాగవతంలో ఒక మాట అంటారు, కలనోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్సమయంబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునంతలపన్ అంతనైవచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములన్ భజించు వారికిడడే సంపద్విశేషోన్నతులు అంటారు. పరమేశ్వరుడికి ఒక లక్షణం ఉంటుంది. ఇత పూర్వం నన్ను ఆరాధన చేశాడా చెయ్యలేదా, నన్ను పూజించాడా పూజించలేదా, ఇది ఆయన దృష్టిలో పెట్టుకోడు. ఆర్తితో ఎవరైనా పిలిస్తే గత జన్మలలో మేము చేసినటువంటి పాపం ఈ కష్టం రూపంలో పోతోంది అని వాళ్ళు పరిపూర్ణమైన హృదయంతో నమ్మి మేము చేసిన పాపాన్ని ఈశ్వరా ఇక్కడితో తొలగించు, ఇక పైన దుఃఖపెట్టకు అని భక్తితో ఆయనని వేడుకోగలిగితే ఆ పాపాన్ని అక్కడతో తొలగిస్తాడు. ఎందుచేత అంటే ఆయన ఈశ్వరుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, సర్వజగన్నియామకుడు. వ్యక్తులు చేసినటువంటి కర్మలను ఆయన తీయలేకపోతే ఈశ్వరుడి కన్నా కర్మ గొప్పదవుతుంది.
ఒకనాడు చేసిన పాపాన్ని ఈశ్వరుడు తొలగించగలిగి ఉంటాడు. అందుకే వేం పాపం కటతే యస్మాత్ పాపదహన శక్తిత వెంకటాచలమిత్యేవ నామదేవస్తదాజుగుహు అని వ్యాసభగవానుడు భవిష్యోత్తర పురాణంలో. వేం అంటే పాపం, తొలగించగలిగిన వాడెవరుంటాడో ఆ ఈశ్వరుడు వెంకటేశ్వరుడు. అయినప్పుడు పాపములను తొలగించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి పరమేశ్వరుడు అపారమైనటువంటి కష్టాన్ని పొందుతున్న వ్యక్తి, ఈ కష్టమునకు కారణము నేను గత జన్మలలో చేసిన పాపమే అనేటటువంటి విషయాన్ని దృఢచిత్తంతో నమ్మి పరమేశ్వరుడి మ్రోల నిలబడి విజ్ఞాపన చేసినప్పుడు విని అనుగ్రహించాలనుకున్న భగవంతుడు గత జన్మలలో చేసినటువంటి పాపకర్మలను తొలగించి ఉన్నత గతులను ఎందుకు ఇవ్వడు? ఇచ్చి తీరుతాడు. కానీ ఇక్కడ ఒక పెద్ద ఇబ్బంది ఉంటుంది. ఏమిటా ఇబ్బంది అంటే, దంపతులు ఇద్దరూ ఏకోన్ముఖులు కాలేదనుకోండి, ఎవరి స్వభావం వారిదే అనుకోండి, ఒకరి దృష్టిలో వేరొకరు చేతకాని వారు అవుతారు. నడవడం సాధ్యం కాదు. రథానికి 2 చక్రాలు సమానంగా ఉన్నప్పుడు రథం నడుస్తుంది తప్ప, ఒక చక్రం పెద్దది, ఒక చక్రం చిన్నది, ఒక చక్రం విరిగిపోయింది, ఒక చక్రం సుదృఢంగా ఉన్నది అయితే ఆ రథం నడవలేదు. అలాగే దంపతులిద్దరూ కలిసి భగవద్భక్తితో, అది వాళ్ళ స్వభావం, వాళ్లకు పుట్టుకతో వచ్చింది. ఒక కష్టం వచ్చింది, ఈ కష్టానికి కారణం నేను ఏదో చేసి ఉంటాను దోషం, ఈశ్వరా ఈ దోషాన్ని మన్నించు అని భక్తితో ఈశ్వరుడికి భర్తగారు చెప్పుకుంటున్నాడు అనుకోండి. మీ చేతకానితనం ఇది, 24 గంటలు అలా భగవంతుడి పాదాలు పట్టుకుంటే తీరుతుందా? మిమ్మల్ని కష్టపెట్టిన వాళ్ళని ఎందుకు ఉపేక్షిస్తారు? తిరగబడడం నేర్చుకోండి అని భార్య ఉద్బోధ చేసిందనుకోండి, భర్త తెగబడవచ్చు. లేదా భార్య ధార్మిక మార్గంలో ఉందనుకోండి, భర్త దాన్ని త్రోసి రాజని, నేను నా సమస్యకి పరిష్కారాన్ని వెతుక్కుంటాను, నేను ఈ సిద్ధాంతములను నమ్మను అని ఉద్రేక స్వభావంతో ప్రవర్తించిన, ఇంట్లో ఎన్నైనా ఉండొచ్చేమో కానీ వాళ్ళిద్దరూ మాత్రం మనశ్శాంతిగా ఉండడం సాధ్యం కాదు. కానీ ఇద్దరూ కలిసి ఒక మార్గంలోనే వెళ్ళారనుకోండి, వాళ్ళు ఎన్ని కష్టాలలో ఉండనివ్వండి, వాళ్ళిద్దరూ మాత్రం మనశ్శాంతిని పొందుతారు. మనస్సులు ఏకీకృతం కావాలి, స్వభావములు ఒకటి కావాలి. స్వభావము ఒకటి కాదనుకోండి, చాలా ఇబ్బంది వస్తుంది. ఆయనకు ధార్మికమైనటువంటి నడవడి ఇష్టం, ఆమెకు లౌకికమైన భోగములు ఇష్టం. లేదా ఆమెకు భగవద్భక్తి యందు ప్రీతి, ఆయనకు కేవలము ఇహమునందు అభివృద్ధిని ధర్మంతో సంబంధం లేకుండా పొందడం ప్రీతి. ఇప్పుడు వాళ్ళిద్దరికీ పడదు. ఇద్దరికీ పడకపోతే పైకి ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, వాళ్ళు ఎంత చలువరాతి మేడలో ఉన్నట్టు కనపడనివ్వండి, నిజానికి వాళ్ళిద్దరూ మాత్రం మనశ్శాంతిని పొందలేరు. నాకు తగిన ఇల్లాలు ఆమె కాదు అన్న భావన ఆయన ఎందుంటుంది, నాకు తగిన భర్త కాడు అన్న భావన ఆమె ఎందుంటుంది. ఉన్నప్పుడు లోపల ఉడికిపోతూ ఉంటారు. చెట్టు పైకి ఆకుపచ్చగా కనపడుతూ ఉంటుంది, తొర్రలో అగ్నిహోత్రం రగులుతోంది. తొర్రలో అగ్నిహోత్రం ఎవ్వరికీ కనపడదు, కానీ పైకి చెట్టు నవనవలాడుతూ కనపడుతుంది. పైకి చెట్టాపట్టాలు వేసుకుని తిరగడం దాంపత్యం కాదు, ఇద్దరూ కలిసి ఒకే మార్గంలో ప్రయాణం చెయ్యగలగడం దాంపత్యం. దానికి ఏది కలిసి రావాలి అంటే స్వభావము కలిసి రావాలి. ఇద్దరి స్వభావము ఒక్కటై ఉండాలి. ఒక్కటై ఉందనుకోండి, ఇందాక నేను మీకు ఒక ఉదాహరణ చూపించాను. ఎంత కష్టం రానివ్వండి, భానుమతి గారి తల్లిదండ్రులు ఎలా భగవన్మార్గంలో ప్రయాణించి జీవితంలో చిట్ట చివర అభ్యున్నతిని పొంది నిలబడగలిగారో అలా నిలబడగలుగుతారు. అలా కాకుండా ఒకరికి ఒకరు దాపుగా నిలబడలేకపోయారనుకోండి, స్వభావములు కలవలేదనుకోండి, అది ప్రమాదమునకు వెళ్ళిపోతుంది. అందుకే సంబంధం చూడడము అంటే కేవలం ఇక్కడో పిల్లాడున్నాడు, అక్కడో పిల్ల ఉంది, వాళ్ళిద్దరినీ కలుపుదామన్నది కాదు. పెద్దలు నిర్ణయించినారు కానా అన్న మాట వెనక అర్థం ఏమిటంటే, వాళ్ళిద్దరూ జీవితాంతం అలా ఉండగలరా? ఒక స్త్రీ 80 ఏళ్ళు వచ్చిన తరువాత మళ్ళీ జన్మంటూ ఉంటే ఆయనకే భార్యనవుతాను అనగలిగితే, ఆయన
ఎన్ని జన్మలెత్తినా నువ్వే నాకు ఇల్లాలుగా కావాలే అనగలిగితే ఆ దాంపత్యం పండినట్టు. ఎన్నేళ్ళు సంసారం చేసినా నా కర్మ మీరు అని ఆమె, నా కర్మ నువ్వు అని ఆయన అన్ననాడు ఆ దాంపత్యానికి అర్థం ఏముంటుంది? 50వ వైవాహిక సంవత్సరం, 60వ వైవాహిక సంవత్సరం పిల్లలు చేయడానికి, బంధువులు చేయడానికి పనికొస్తుందేమో కానీ వాళ్ళు పొందిన మనశ్శాంతి ఏముంది అందులో? అందుకే స్వభావము అత్యంత ప్రధానము. ఆ స్వభావము ఇద్దరిది కలిస్తే ఆ దాంపత్యం పండుతుంది. శాంతి కన్నా ఐశ్వర్యం లోకంలో ఏముందండి? మనిషికి ఏముంది అన్నదానికన్నా ఎంత ప్రశాంతతను అనుభవించగలుగుతున్నాడు అన్నది ప్రధానం. కరెంటు పోయిందనుకోండి, చీకటిగా ఉంది, ఒక్క దీపం వెలిగించి ఓ గంట సేపు రాదుటోయ్, ట్రాన్స్ఫార్మర్ పేలిపోయిందిట, బాగు చేయడానికి గంట సేపు పడుతుందిట, ఏది సాంబశివాయనరే అని కాసేపు 4 కీర్తనలు వాయించు వీణ మీద వింటాను అంటే, అబ్బా మీరు సంతోషంగా వినడం కన్నా నాకేం కావాలని భార్య వీణ తీసి వీణ వాయిస్తుంటే భర్త ఎంతో సంతోషంగా వింటూ చెక్కిట చెయ్యి చేర్చి తల ఊపుతున్నాడు అనుకోండి, ఇంకా దాంపత్యంలో ఉన్న ప్రశాంతత కన్నా ఏం కావాలి? అది దాంపత్యం అంటే. స్వభావములు ఒకటి కావాలి. అంతేగాని ఆమె వీణ తీసి వాయిస్తుంటే టింగు టింగుమంటూ నువ్వు ఆ వీణ 24 గంటలు సాధన అని చెప్పి ఆయన విసుక్కుని, మీకేం తెలుసు గాడిదికి గంధపు వాసన ఏం తెలుస్తుందని వీణ గొప్పతనం మీకెలా తెలుస్తుందని ఆవిడ, వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుని తీసుకెళ్ళి ఎదురుగుండా గాజు పీటికలో వీణని పెడితే మాత్రం ఇంటికి వచ్చిన వాడికి ఏం ప్రశాంతత లభిస్తుంది? వాళ్ళకేం ప్రశాంతత లభిస్తుంది? స్వభావములు కలవాలి. అందుకే వివాహమునకు ప్రాణప్రదమైన సిద్ధాంతం ఏది అంటే స్వభావమును చూస్తారు. శీలము, వయస్సు. వయస్సు అనుభవమునకు సంబంధించిన విషయం. నిన్ననే నేను మీతో మనవి చేశా, పురుషుడు ఎవరి చేత సంస్కరింపబడతాడు అంటే గురువు చేత సంస్కరింపబడతాడు. గురువు ధర్మాన్ని పట్టుకోవలసినటువంటి అవసరాన్ని నొక్కి చెప్తాడు. ధార్మిక మార్గంలో మనిషి ఎందుకు ప్రయాణం చెయ్యాలో చెప్తాడు. కట్టు మీద కట్టు ఎందుకు వేస్తారో చెప్తాడు. నేను అన్న మాట చాలా గంభీరమైన మాట అన్నాను, మీరు బాగా పట్టుకోవాలి. గురువుగారు ఏ ఆశ్రమంలోనైనా సరే ప్రధాన భూమిక పోషిస్తారు. ఎందుచేత అంటే వివాహమును చేసుకున్నాడు లేదా ఆమె వివాహము చేసుకుంది అన్న మాటకు అర్థం గృహస్థాశ్రమంలోకి ప్రవేశించారు అని. గృహస్థాశ్రమంలోకి ప్రవేశించారు అంటే బ్రహ్మచర్యమును విడిచిపెట్టారు అని చెప్పకూడదు. వానప్రస్థానికి వెళ్ళారు అంటే గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టేశారు అని చెప్పకూడదు. తురీయం ఒక్కటి మినహాయింపు, అన్నీ వదిలిపెట్టేస్తారు. న కర్మణ న ప్రజాధనీన త్యాగేనైకే అమృతత్వమానసు పరీణనాకం నిహితం గుహాయాం బిభ్రాజతే తద్యతయో విశంతి అని అగ్నిహోత్రంతో స్పర్శ కూడా వదిలిపెట్టేస్తారు సన్యాసాశ్రమ స్వీకారమునందు. కానీ మిగిలిన ఆశ్రమాలు ఒక ఆశ్రమంలోంచి ఇంకొక ఆశ్రమంలోకి వెడుతున్నప్పుడు ముందు ఆశ్రమాన్ని వదిలిపెట్టాడు అని చెప్పకూడదు. ఒక బ్రహ్మచారి వివాహం చేసుకుంటున్నాడు అనుకోండి, ఆయన బ్రహ్మచర్యమును వదిలిపెట్టాడు అని చెప్పడం సాధ్యం కాదు అంటుంది శాస్త్రం. అది కట్టు మీద కట్టు. కట్టు మీద కట్టు అన్న మాటకు అర్థం ఏమిటంటే, నేను నా కొడుకు కలిసి పొలానికి వెళ్ళి సాయంకాలం వరకు పనిచేసిన తరువాత ఒరే ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా, చీకటి పడకముందే కొంత పచ్చగడ్డి కోసి మోపు కట్టరా, ఇంట్లో ఆవుకి దూడకి వేద్దాం అన్నాను. వాడు కొంత పచ్చగడ్డి కోసి పక్కనున్న తాటాకు ఒక దాంతో 2 తడపలు చేసి పచ్చగడ్డి కింద తడపలు పెట్టి తన మోకాలుతో గడ్డి గట్టిగా నొక్కి 2 తడపలు బిగించాడు. నేను అలా వెళ్ళి పాదుకున్న ఆనపకాయ, అక్కడున్న 4 కాకరకాయలు, మొక్కకున్న 6 బెండకాయలు కోసి సంచిలో పడేసుకుని వచ్చాను. ఏరా గడ్డి మోపు కట్టావా అన్నాను. కట్టాను నాన్నగారు అన్నాడు. నేను ఒకసారి కదిపి చూశాను, ఒరే కట్టు బావులేదు అంటే వాడు చిన్నబుచ్చుకుంటాడు. ఏదా తడప అని నేను ఇంకో 2 తడపలు చేసి గడ్డి మోపు కింద పెట్టి ఇప్పుడు నా మోకాలుతో గట్టిగా గడ్డి నొక్కి దగ్గరికి చేర్చి బిగించి కట్టేశాను. ఇప్పుడు నేను కట్టు వేస్తే బలంగా వేసినటువంటి నా కట్టు వల్ల గడ్డి ఇంకా దగ్గరగా కదలకుండా ఉద్దికగా నిలబడి నా కొడుకు వేసిన కట్టు జారిపోయింది. ఈ కట్టు నిలబడింది, ఈ కట్టు నిలబడి ఆ కట్టు జారింది. ఆ కట్టు మాత్రం నేను విప్పలేదు.
ఆ కట్టు జారిందంతే. ఆశ్రమాన్ని మార్చుకోవడం అలా ఉంటుంది. బ్రహ్మచర్యాశ్రమంలో గురువుగారి దగ్గర విద్యాభ్యాసం చేస్తాడు. గురువుగారి దగ్గర నేర్చుకున్నటువంటి విద్యనంతటినీ కూడా గృహస్థాశ్రమంలోకి వెళ్లే ముందు వదిలిపెట్టేశాడు అని చెప్పడం సాధ్యం కాదు. గురువుగారి దగ్గర ఏవి నేర్చుకున్నాడో అవి జీవిత పర్యంతం పాటిస్తూనే ఉంటాడు. కాబట్టి కట్టు మీద కట్టు, ఒక కట్టు మీద ఒక కట్టు పడుతుంది. అనుభవం ఎక్కడికి పోతుంది? గృహస్థాశ్రమంలోకి వెళ్ళాడు, భార్యతో కలిసి ఉన్నాడు, బిడ్డల్ని పొందాడు, అనేక భోగములు అనుభవించాడు. అనుభవించి చిట్ట చివరకు ఒక మాట అన్నాడు, ఈ అనుభవములన్నీ అనుభవములా, ఇవన్నీ సంతోషములా? ఇవి కాదు సంతోషం, పరమేశ్వరుడు నిత్యానందం, ఆయన్ని పొందుదాం రావే అన్నాడు. ఇద్దరూ కలిసి వానప్రస్థానికి అరణ్యానికి వెళ్ళిపోయారు. పొగట్టతో సంబంధం లేదు, తెగట్టతో సంబంధం లేదు. ఇద్దరూ అన్ని సంబంధాలు విడిచిపెట్టి వెళ్ళి అక్కడ కూర్చున్నారు. కూర్చుని తపస్సు చేస్తున్నారు. అంత మాత్రం చేత పిల్లలు లేనివాడా, భార్య పక్కల లేనివాడా? అవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయినవాడు కాదు, సంగము లేనివాడు కాదు. కట్టు మీద కట్టు, ఒక కట్టు జారుతుందంతే తప్ప కట్టు వదిలిపెట్టి ఇంకొక కట్టు వేశాడు అని చెప్పడం సాధ్యం కాదు. అలా పరిణతిని సాధించి కట్టు మీద కట్టు వేస్తూ కట్టు జారిపోయేటట్టు చేసి చిట్ట చివరికి పరమేశ్వరుని యందు లయమైపోవడానికి వీలైన వ్యవస్థని చేకూర్చడానికి వచ్చిన ప్రధానమైన ఆశ్రమ సంస్కార విధానములలో ఒకటి వివాహ వైశిష్ట్యం, వివాహ సంస్కారం. అందుకే స్వభావమునకు ఎంత ప్రధానమో వయస్సుకు అంత ప్రధానం. అనుభవం అనేటటువంటిది ప్రధానం. పురుషుడు గురువుగారి దగ్గర సంస్కరింపబడ్డాడు. ఆయనకి కాలములో అనుభవము తోడవుతుంది. అనుభవం అన్నది ఎవరికి ఉంటుంది? ఎవరు ముందు పుట్టాడో, ఎవడు ఎక్కువ సందర్భముల యందు పాల్గొన్నాడో ఆయన ఎక్కువ అనుభవములను పొందుతాడు. 100 పుస్తకాలు చదివి సంపాదించిన జ్ఞానం కన్నా అనుభవం చేత సంపాదించినటువంటి జ్ఞానం చాలా చాలా గొప్పది. యోమే భర్తా సమీ గురువు. ముందు పుట్టినవాడు కనుక, కాలమునందు కొన్ని విషయములను పరిశీలించినవాడు కనుక, ఆయన గురువుగా నిలబడడానికి అనుభవమును పొంది ఉన్నవాడు కనుక యోగ్యతా సిద్ధి కొరకు వయసులో పెద్దవాడు అయ్యుండడం ఒకటి ప్రమాణంగా తీసుకున్నారు. అందుకే వధువు కన్నా వరుడు పెద్దవాడయ్యి ఉంటాడు, వయస్సులో పెద్దవాడై ఉంటాడు. సీతారాముల్లో సీతమ్మ కన్నా రామచంద్రమూర్తి పెద్దవాడు. కాబట్టి వయస్సు ప్రధానమై ఉంటుంది. అలా స్వభావము, వయస్సు చాలా చాలా ప్రధానమైన వాటిల్లో శీలము, వయస్సు, వృత్తము అంటే ఆచరణ ఎలా ఉంటుందనేటటువంటిది ప్రధానం. ఏదైనా సరే మనిషి ఒక విషయాన్ని ఆచరించాలి అంటే, ఒక విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి, లోపల ఒక వ్యూహం ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. ఆలోచనను బట్టి కర్మ చేస్తాడు. మనిషి దయ కలిగినవాడు అనుకోండి, ఆయనలో దయ ఉన్నది అసలు ప్రధానంగా. దయ ఉంది కాబట్టి అలా వెళ్ళిపోతుంటే ఒక పిల్ల తల్లి దగ్గర ఏడుస్తోంది, అమ్మా 3 రోజులైందమ్మా అన్నం తిని, ఆకలేస్తోందంటే మంచినీళ్లు తాగమంటున్నావు, ఇవాళ మంచినీళ్లు తాగితే కడుపులో తిప్పి వాంతి అయిపోతోందమ్మా, కళ్ళు తిరిగిపోతున్నాయమ్మా, అమ్మ ఏదైనా పెట్టమ్మా అని అమ్మని కొట్టుతూ ఏడుస్తోంది. ఏం పెట్టనే, నేను తిన 5 రోజులైందంటోంది తల్లి. ఆయన జేబులో 20 రూపాయలు పెట్టుకుని దేవాలయంలోకి వెడుతున్నాడు. ఆయన గుళ్ళోకి వెళ్ళడం మానేసి ఒక 10 రూపాయలు పెట్టి రొట్టె కొని, ఒక 10 రూపాయలు పెట్టి మంచినీళ్ళ సీసా కొని, నువ్వు సగం తిని కూతురికి సగం పెట్టమ్మా, ఈ నీళ్లు తాగండి ఇచ్చి, ఇంతకన్నా ఈశ్వరా నాకు వేరొక చోట నువ్వు కనపడవు, వీళ్లల్లో నువ్వు నాకు కనపడ్డావని నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. అసలు లోపల దయ ఉంటే కదూ కర్మ కింద ఆచరణ అయింది. అసలు దయలేనివాడు అనుకోండి, ఆమె ఏడిస్తే ఎవరికి కావాలా, ఆమె తల్లి ఏడిస్తే ఎవరికి కావాలి, నా పుణ్యం నాది, నేను దేవాలయానికే పెడతానని దేవాలయానికే పెడతాడు. లోపల ఎటువంటి ఆలోచన ఉంటుందో, ఎటువంటి సంస్కారం ఉంటుందో అది మనిషి యొక్క నడవడిగా మారుతుంది. సంస్కారము అంటే స్వభావం ఏది ఉన్నదో దాన్ని నొక్కి పట్టి ఉంచకూడదు. అది నడవడిగా రావడానికి మధ్యలో ఒక ప్రతిబంధకం ఉంటుంది, ధైర్యం, ధృతి అంటారు, పట్టుదల. ఒకటి తాను చెప్పినప్పుడు, ఒకటి దాన్ని తెలుసుకున్నప్పుడు, గురువుగారి ద్వారా ఇది నాకు ఉద్ధారకము అని తెలుసుకున్నప్పుడు
దాన్ని ఆచరించడంలో నిర్మోహమాటంగా ఉండగలగాలి. ఇది మా గురువుగారు నాకు చెప్పారు. మా గురువుగారు చెప్పిన మాట ఏదో, శాస్త్రము చెప్పిన మాట ఏదో, అది ఖచ్చితంగా నన్ను ఉద్ధరిస్తుంది. నేనెందుకు అది వదిలిపెట్టాలి? నేను అది పాటిస్తాను. 10 మంది 10 రకాలుగా అనవచ్చుగాక, కానీ నాకు పెద్దలు ఏం చెప్పారో, శాస్త్రం ఏం చెప్పిందో అది చేస్తాను. శ్రద్ధ కలిగిన వాడు అన్న మాటకు అర్థం అది. శంకర భగవత్పాదులు శ్రద్ధ అన్న మాటను వ్యాఖ్యానం చేస్తూ, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కడితా సిద్భి యయా వస్తూపలభ్యతే అంటారు. గురువుగారు చెప్పిన మాట సత్యం, శాస్త్రం చెప్పిన మాట సత్యం. నేను కేవలము తెలుసుకుని ఉండడం కాదు, నేను తెలుసుకున్న దాన్ని ఆచరిస్తాను. ఆచరించేటప్పుడు ఒక ఇబ్బంది ఉంటుంది. అప్పటికి మీకు వెంటనే ప్రయోజనం కనపడకపోవచ్చు, కానీ నేను ఈ మార్గంలో విడితే శాశ్వతమైన కీర్తి కలుగుతుంది, ఈశ్వరానుగ్రహం చేత నా సమస్య పరిష్కారం అవుతుంది అని ధర్మాన్ని పట్టుకోవడంలో ఓర్పు కావాలి. ఓర్పు లేనివాడు గురువాక్యాన్ని శాస్త్రవాక్కుని పట్టుకోలేడు. మీకు నేను ఒక్క ఉదాహరణ చూపిస్తా. శ్రీరామాయణంలో రాముడు ధర్మాన్ని ఒక్కసారి వదిలిపెట్టేయగలిగితే రామాయణంలో ఇక 2 కాండలు లేవు. సుందరకాండ, యుద్ధకాండ ఉండవు. రాముడు సుగ్రీవుడితో స్నేహం చేసుకోకుండా కిష్కింధకాండలో, వాలితో స్నేహం చేసుకుంటే వాలి చిటిక వేస్తే రావణాసురుడు వస్తాడు. ఇద్దరి మధ్య సంధి ఉంది. వాలి రావణాసురుణ్ణి సంకలో ఇరికించి పట్టుకుని 4 సముద్రములలో ముంచి తోకకి చుట్టి తీసుకెళ్ళి తన అంతఃపురంలో పారేశాడు. అంతటి బలవంతుడు. వాలి చిటిక వేసి పిలిస్తే రావణుడు వస్తాడు. వాలితో సంధి చేసుకుంటే వాలి పిలిచి సీతమ్మని ఇప్పించగలడు. అడిగాడు కూడా ప్రాణం పోయే ముందు, నువ్వు నా తమ్ముడితో ఎందుకు స్నేహం చేశావు? నాతో స్నేహం చేస్తే నీ భార్యని నీకు ఇప్పిత్తును కదా అన్నాడు. నువ్వే దారి తప్పిన వాడివి వాలి. తమ్ముడు బ్రతికున్నాడని తెలిసి తమ్ముడి భార్య రొమని నీ భార్యగా అనుభవిస్తున్నవాడివి. ధర్మ మార్గంలో లేని నీతో నాకు స్నేహం ఏమిటి? ధార్మికుడు సుగ్రీవుడు. కొంతకాలము తర్వాత కలిసి రాని నాకు ధర్మము ప్రధానము, ధర్మాన్ని విడిచిపెట్టి నాకు ప్రయోజనం అక్కర్లేదు అని సుగ్రీవుడితో స్నేహం చేశాడు. దాని వలన సుందరకాండ, యుద్ధకాండ వచ్చాయి. 2 కాండల తర్వాత రాముడు సీతమ్మని పొందాడు. ధర్మాన్ని పట్టుకుని ఓర్పుతో రాముడు నిలబడిన కారణం చేత త్రేతాయుగంలో రామావతారం వస్తే తర్వాత ద్వాపరయుగం దాటి కలియుగం వచ్చినా ఇప్పటికీ బిడ్డకి పాలు అన్నం పెడుతూ అమ్మ చెప్పే మొదటి కథ రామకథ. అంటే ఒక విషయాన్ని తెలుసుకోవడం వేరు, ఆచరించడం వేరు. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడుగుతుంది సుందరకాండలో సీతమ్మ రావణాసురుణ్ణి. ఇక్కడ చెప్పేవాడు లేడా? చెప్పినా వినవా? నీకు తెలిసినా పాటించవా? ఎక్కడుంది దోషం అని అడిగింది. మనిషి తెలుసుకోవడం గొప్ప కాదు, తెలుసుకున్న దాన్ని ఆచరించడం గొప్ప. మా గురువుగారు ఇది చెప్పారు. మా గురువుగారి నోటి వెంట వచ్చింది అంటే అది నాకు ఉద్ధారకమే, నేను చేసి తీరుతాను అని గురువుగారు చెప్పిన మాట అని ఆచరించగలిగినటువంటి ప్రజ్ఞ ఎవరి ఎందున్నదో, శాస్త్రం ఇలా చెప్పింది, శాస్త్రమాక్కు నాకు హితకారిణి కాబట్టి నేను పాటిస్తాను అన్నవాడెవరున్నాడో వాడు శ్రద్ధ కలిగినవాడు. అటువంటి శ్రద్ధ కలిగిన వాడెవరుంటాడో అది ఆచరణ. ఈ ఆచరణలో వైక్లభ్యాలు తీవ్ర స్థాయిలలో ఉండకూడదు. అన్నీ వింటారు కొంతమంది,